గ్రహణము. గ్రహణం అనగా ఎక్లిప్స్. చంద్రగ్రహణము. చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చి చంద్రునిపై భూమి నీడ పడుతుంది. భూమిపై చంద్రుడు కనిపించకపోవడం, దీనినే చంద్రగ్రహణం అంటారు. ఇది పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. సూర్యగ్రహణం. భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు రావడం, భూమిపై సూర్యుడు కనిపించకపోవడం, దీనినే సూర్యగ్రహణం అంటారు. ఇది అమావాస్య రోజున ఏర్పడుతుంది. గ్రహణం వల్ల కలుగు అపాయాలు. గ్రహణ సమయంలో సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ సూర్యచంద్రుల ప్రభావము భూమిపై ఉండదు. ఆ సమయంలో వాతావరణం సమతుల్యం లోపిస్తుంది. సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువవుతాయి. జీర్ణక్రియ కాలం కూడా తగ్గుతుంది. అందుకే గ్రహణం మొదలయ్యే ముందు సుమారు 6-7 గంటల ముందుగానే ఆహారము తీసుకోవాలి అంటారు. పిల్లలు, గర్భవతులు గ్రహణంను వీక్షించరాదు అంటారు. ఆ కాలంలో వెదజల్లే కిరణములు చాలా తీవ్రంగా ఎక్స్రేలో ఉపయోగించే రసాయన పదార్థాల కన్నా తీవ్ర స్థాయి కలిగి ఉంటాయి. గర్భస్థ శిశువుపై ఆ ప్రభావం వలన అంగవైకల్యము, ఉదాహరణకు గ్రహణమొర్రి, హెయిర్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అనే అంగవైకల్యము ఏర్పడవచ్చు. ఇక ఇతిహాసము, పురాణాల పరంగా క్షీరసాగర సమయంలో అమృతం కొరకు దేవదానవులు పోటీ పడతారు. శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో అమృతమును పంచుతూ దేవతలకే పంచుతుంటాడు. ఈ విషయాన్ని పసిగట్టిన స్వభాను అనే దానవుడు దేవతల వేషంలో దేవతల వరుసలో కూర్చుంటాడు. అది చూసి సూర్యచంద్రులు మోహినికి సైగ చేస్తారు. వెంటనే మోహిని రూపంలో ఉన్న విష్ణువు చక్రాయుధంను ప్రయోగిస్తాడు. కానీ అప్పటికే అమృతం తాగిన స్వభాను తల మొండములుగా విడిపోయి రాహుకేతువులు అనే గ్రహములుగా మారుతారు. అమృతం తాగిన కారణంగా గ్రహమండలములో ప్రాముఖ్యత సంతరించుకుంటారు. కానీ ప్రతీకారముతో రాహుకేతువులు సూర్యచంద్రులను గ్రహణముల పేరిట వారిని నిరంతరము బాధిస్తూనే ఉన్నారు.